రూపాయి తీసుకునే ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి. ఏదో సినిమాలో మాస్టర్ భరత్ పెద్దడు అనుకోండి, భరత్ అంటాడు కథ చెప్తూ, అనగనగా ఓ పేద కుటుంబం, ఆ పేద కుటుంబం తినడానికి బిర్యానీ లేక కారులో వెళ్ళి అని చెప్పేసి స్టోరీ చెప్తా ఉంటాడు. అందులో బంగ్లాలు, కార్లు, పనోళ్ళు మొత్తం, కానీ వాళ్ళు పేదవాళ్ళు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు ఎఫిడవిట్లో 2019 నుంచి 2024 ఈ 5 ఏళ్లలో అక్షరాల రూపాయి జీతం మాత్రమే తీసుకునే జగన్మోహన్ రెడ్డి పెరిగిన ఆస్తుల విలువ 275 కోట్లు. ఓవరాల్గా ఆస్తులు జస్ట్ అఫీషియల్గా ప్రకటించినవి 774 కోట్లు. 119 కోట్లు భారతిరెడ్డి గారికి సంబంధించి మామూలుగా చరాస్తులు అన్నట్టు అనుకోవచ్చు. 56 కోట్లు వచ్చేసి స్థిరాస్తులు, అంటే ఫిక్స్డ్ అసెట్స్, అంటే ల్యాండ్, ఇల్లు, ఇటువంటివి అన్నట్టు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 483 కోట్లు వచ్చేసేమో చరాస్తులు, మూవబుల్ అసెట్స్ అన్నట్టు అనుకోవచ్చు. 46 కోట్లు వచ్చి ఫిక్స్డ్ అసెట్స్, ఇల్లు, స్థలాలు, ఇటువంటివి. ఈయన 529 కోట్లు. భారతి గారికి 176 కోట్లు. తర్వాత వీళ్ళ పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, హర్షిని రెడ్డి, వర్షారెడ్డి. వీళ్ళకి సంబంధించి 51.50, అంటే 52 కోట్లు అరౌండ్ వేయండి. ఇవన్నీ కలగలిపితే మరల వదిలిన బంగారం రిమైన్గా ఇవి మొత్తం చూస్తే 774 కోట్లుగా తేలింది. రూపాయి జీతం తీసుకునే పేదవాడు పాపం 774 కోట్లు ఇప్పుడు ఆస్తి. ఇది జస్ట్ అఫీషియల్గా. ట్యాక్స్ కూడా 4,56,00,000 ట్యాక్స్ కూడా కట్టాడు మన జగన్ అన్న. ఇక వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఎంత పేదలో చూడండి పాపం. 100 కోట్ల డబ్బు ఉంది, కానీ ఒక్క కారు కూడా లేదు పాపం. అంత పేదోళ్ళు. ఇంకా పేదతనంగా చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కేవలం 7,000 రూపాయలే చేతిలో. భారతి గారి దగ్గర 10,022 రూపాయలే. వాళ్ళ కూతురులు అయినటువంటి హర్షిని రెడ్డి దగ్గర 9,000 రూపాయలే. చిన్నమ్మాయి వర్షరెడ్డి దగ్గర 6,989 రూపాయలు. ఇవన్నీ కూడా నామినేషన్ సమయంలో వైఎస్ మనోహర్ రెడ్డి వీళ్ళ చిన్నాన్న అవుతాడు జగన్కి, పులివెందులు ఆయన దాఖలు చేస్తున్నాడు. సో నలుగురి మీద కలగలిపి, వాడు ఫ్యామిలీలో ఉన్న నలుగురి మీద కలగలిపి చేతిలో 40,000 రూపాయలు కూడా లేవయ్యా. చాలా పేదోళ్ళు. మెయిన్ ఈ వీడియోకి ఇంటెన్షన్ ఇప్పుడు చెప్పబోయేది, మాట్లాడితే అయితే వైఎస్ఆర్ పేరు తగిలించాలి, లేదా జగన్ పేరు తగిలించాలి ప్రతి పథకానికి. లేదంటే ఇప్పుడు యూనివర్సిటీలకి, లేదంటే రోడ్లకి, వాటికి వీటికి ఇష్టం. అదేమంటే అధికారం ఉన్నారు, ఇంక ఇష్టం అయిపోతుంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని కూడా తీసుకెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి విశ్వవిద్యాలయాన్ని మారిస్తే అదంటే ఎన్టీఆర్ వైద్యుడు కాదు, వైఎస్ఆర్ వైద్యుడు అని చెప్పినాడు గొప్పోడు ఈ మనిషి. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, వాళ్ళ తాత రాజిరెడ్డి పేరు కానీ, వాళ్ళ అమ్మ విజయమ్మ పేరు కానీ ఒక్కళ్ళంటే ఒక్క పేరు కూడా వీళ్ళకున్న కంపెనీలుగా పెట్టాల. ఆ కంపెనీలు చెప్తా ఇప్పుడు. దెన్ ఇప్పుడన్నా మీరు మారండి, ఓకేనా? వీళ్ళు అధికారం అనేది ఒక్క ఛాన్స్ అనేది ఎందుకు తీసుకున్నారు? ఎవరెవరైనా ఇబ్బందులు గురి చేయడానికి, వ్యవస్థలు ఏ రకంగా ప్రభావితం చేయడానికి, ఏ పోలీసులు అయితే ఒకనాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారో ఆ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారో, తర్వాత దర్యాప్తు సంస్థలకు సంబంధించేసి ఏ రకంగా వాళ్ళని అడ్డుకున్నాడో ఏంటో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. యాజ్ ఏ జర్నలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్ల వివరాలను ఖచ్చితంగా జనం ముందు ఉంచాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు వచ్చింది అవకాశం. ఈయనకి ఇడుపులపాయలో 35.5 ఎకరాలు, బాక్రాపురంలో, తర్వాత బంజారా హిల్స్లో, సాగర్ సొసైటీలో ఈ స్థలాలు, ఇల్లు, పొలాలు అటువంటివి ఉన్నాయి. ఓకేనా? అరౌండ్ 46 కోట్లు వర్త్ అన్నట్టుగా వాటి వాల్యూ చెప్తున్నారు. బట్ ఓపెన్ మార్కెట్లో అది ఇంకా 100 కోట్లే ఉంటుంది, నో డౌట్. అదేవిధంగా భారతి గారికి సంబంధించి ఎర్రగుడిపల్లె, కచివారిపల్లె, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లి, ఇక్కడ ఆమెకు కూడా ఈ పొలాలు, ఇల్లు ఇటువంటివి ఉన్నాయి. వాటి వల్ల 56 కోట్లు, మార్కెట్లో వచ్చేసి అవి 100 కోట్లు ఉంటుంది. తర్వాత కంపెనీల పేర్లు చెప్తా చూడండి. భారతీయ సిమెంట్స్, కార్మియల్, ఏషియో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సండూర్ పవర్, సరస్వతి పవర్, సిలికాన్ బెండర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన షేర్ ఉన్నవి, ఆయన అందులో వాటాదారుడు అన్నట్టు కంపెనీలు. ఒక్కటన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కానీ, జగన్ పేరు కానీ, రాజిరెడ్డి పేరు కానీ, విజయం పేరు కానీ ఉన్నాయో చెప్పండి. లేవుగా.
తర్వాత సేమ్ ఈ కంపెనీలో భారతి గారికి కూడా షేర్స్ ఉన్నాయి, ఆమె కూడా వాటా ఉంది. ఇవి కాకుండా హెల్విన్ టెక్ ఒకటి, తర్వాత ఆకాష్ ఎక్స్ట్రా ఇంకో 2 ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు చూడండి, అసలు ఎక్కడైనా కానీ వాళ్ళ కూతురు పేర్లు కానీ వాళ్ళ తండ్రుల పేర్లు కానీ మామ పేరు కానీ ఎక్కడ ఉన్నాయా? సొంత కంపెనీలు వాళ్ళ డబ్బులతో నడిచే కంపెనీలు ఒక్కదానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు. కానీ ప్రజల డబ్బుతో ఉండే పథకాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో అందరి పేర్లు తగిలిచ్చేసుకుంటా పోయినాడు. మళ్ళీ రూపాయి తీసుకునే పేద ముఖ్యమంత్రి, 100 కోట్ల ఆస్తులోనే కానీ కారు కూడా లేని పేద మనిషి. కుటుంబంలో నలుగురి దగ్గర కోట్లు డబ్బు ఉంది, కానీ చేతులు వచ్చేసి నలుగురి మీద కలగలిపి 40,000 రూపాయల డబ్బు కూడా లేదు. నిజంగా పాపం చాలా పేద కుటుంబం. మీకు అర్థమైంది కదా? మరి ఈ పేదోళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్తారా, లేదా ఉన్నటువంటి ఆస్తులతో చక్కగా వ్యాపారాలు చేసుకోమని చెప్తారా? లేదు పథకాలకి మీ పేర్లు పెట్టుకోవాలి, మీరు ఇచ్చే డబ్బులకి మేము ఆశపడుతూనే ఉండాలి, ఏం కాదు మీరే గెలవడం ఓట్లు వేస్తారు, మీ ఇష్టం.